నమస్తే, సత్యం ధర్మ న్యూస్కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. పలాస హాస్పిటల్లో కొన్ని ఇష్యూస్ గురించి ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది. డాక్టర్స్కి స్టాఫ్కి కూడా సపరేట్గా అందరిని పిలిచి ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి హాస్పిటల్లో సీజనల్ వ్యాధులు అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ని వీళ్ళు అందించగలుగుతున్నారు, అన్ని డ్రగ్స్ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా, వార్డ్స్ అవి సఫిషియెంట్గా డిమార్కేట్ చేసి ఫీవర్ వార్డు, డయేరియా వార్డు ఇలాంటివి సపరేట్ చేస్తారా లేదా, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఒకసారి చెక్ చేద్దామని రావడం జరిగింది. సమస్యలు అంటే కొంచెం శానిటేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది, వార్డ్స్ అంతా క్లీన్గా లేవు. ఈ వర్షాకాలంలో కొంచెం అలాంటివి ఉంటే కానీ దాన్ని మనం ఓవర్కమ్ చేసి ఎప్పటికప్పుడు శానిటేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టాఫ్ రిక్వైర్మెంట్ అందరూ ఉన్నారండి. ఒక అనస్థీషియా డాక్టర్ గారు లేరు, వేరే చోట మనం వర్క్ అడ్జస్ట్మెంట్కి అడ్జస్ట్ చేయడం జరిగింది. అవసరమైనప్పుడు వచ్చి కేసెస్ చేసి వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు. హాస్పిటల్కి సంబంధించి ఆరోపణలు ఎక్కువగా బయటకు వస్తున్నాయి. హాస్పిటల్కి సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్స్ మధ్యలో అంత కోఆర్డినేషన్ లేదని అనిపిస్తుంది. ఆ విషయమే ఒకసారి అందరితో మాట్లాడి చర్చించి వెళదామని రావడం జరిగింది. అటెండెన్స్ పరంగా అందరూ వస్తున్నారు మేడం. అటెండెన్స్ అయితే యాజ్ పర్ రికార్డ్స్ చూసిన దాని ప్రకారం ఉన్నారండి. ఇక్కడ పోస్టు వేకెంట్గా ఉంది. సో మేము వేరే హాస్పిటల్స్ నుంచి వారానికి 3 రోజులు ఒక డాక్టర్ కానీ ఇంకో 3 రోజులు ఇంకో డాక్టర్ కానీ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద అడ్జస్ట్ చేస్తాం.